గుడ్ మార్నింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. నేను మీ నవీన్ సార్. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువతి యువకుల కోసం నవీన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మరియు తెలంగాణ ఉద్యమ క్లాసెస్ని బోధించడానికి ఒక దృఢ సంకల్పంతో నేను మీ ముందుకు వస్తున్నాను. దీనికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. నా క్వాలిఫికేషన్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎల్ఎల్బి ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది నా క్వాలిఫికేషన్. నేను టీచ్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ మరియు తెలంగాణ ఉద్యమం. సో మనం ప్రజెంట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. మీరు గనక గమనించినట్లయితే 2014 నుండి 2024 వరకు వివిధ పరీక్షలు అంటే గ్రూప్ 1 స్థాయి నుండి మొదలుకొని గ్రూప్ 4 ఎగ్జామ్స్ వరకు, అదేవిధంగా ఎస్ఐపిసి ఎగ్జామ్స్లలో కానివ్వండి, రకరకాల ఎగ్జామ్స్లలో మీరు గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక డిసైడ్ ఫ్యాక్టర్గా కరెంట్ అఫైర్స్ అనేవి మనకు కనిపిస్తున్నవి. సో కరెంట్ అఫైర్స్ యొక్క మనం ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. సో బేసికల్గా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్కి లింకప్ అయి ఉంటాయి. మీరు ఏ ప్రశ్నైనా గమనించండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, కేరళ పేరును కేరళంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సో అది మనకు కరెంట్ అఫైర్స్గా మనం చూస్తాం. కానీ అసలు కేరళంగా మార్చాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ దేనికి లింకప్ అయి ఉంటుందంటే పాలిటిక్ లింకప్ అయి ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒక రాష్ట్రం పేరు మార్చాలన్నా, రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా కూడా ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుంది. సో ఈ విధంగా అసలు ఆర్టికల్ 3లో ఏముంటుంది, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది అంతా కూడా మనకు కరెంట్ అఫైర్స్లో లింకప్ అయి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విత్ పాలిటీ సబ్జెక్ట్లో లింకప్ అయి ఉంటుంది. అంటే ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే ఒక అంశము ప్రతి కరెంట్ అఫైర్ టాపిక్తోనే లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలని మనం గమనిస్తూనే వాటిని మన సబ్జెక్ట్స్కి లింకప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం కరెంట్ అఫైర్స్లో గుడ్ మార్క్స్ చేయగలుగుతాం. సో మిగతా ఫ్యాకల్టీకి నేను చెప్పబోయే కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటి అంటే, నేను చెప్పే ప్రతి కరెంట్ అఫైర్స్ మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి కరెంట్ అఫైర్స్ని 360 డిగ్రీస్లో కవర్ చేస్తాను. 360 డిగ్రీస్లో కవర్ చేస్తాను. వీటితో పాటుగా మీకు వాటికి అదనమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే ఆలోచనలో మీరు ఉండకండి. నిరుద్యోగులు అనే వాళ్ళు ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిగినాక మనకున్నటువంటిది ఒకే ఒక దారి, అది ముందడుగు వేయడం మాత్రమే, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మనకున్నటువంటి 1 and only ఆప్షన్ గెలిచే తీరాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. విజయం కాస్త ఆలస్యమైనప్పటికీ కానీ ఖచ్చితంగా మనం విజయాన్ని చేరి తీరాలి. దాని యొక్క ఫలితాన్ని మనం పొందాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయాన్ని నిరుద్యోగ మిత్రులందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టండి, చదవండి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఒక దృఢ నిర్ణయంతో ఉంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇవ్వాలి అనేది వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. సో మనం నిరుద్యోగులం ఎంతసేపు మనం బయట ప్రొటెస్ట్ చేయడం వల్లనో, మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనో ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రావు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నాకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఓటీఆర్ అప్డేట్ తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. అందులో ప్రధానంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెకండ్ ఏఈఏఈ, దాని తర్వాత అందరూ 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నుంచి వెయిట్ చేసిన నోటిఫికేషన్ ఏంటంటే జీపీఓ, గ్రామ పంచాయతీ ఆఫీసర్. సో ఖచ్చితంగా ఇది దాదాపుగా 5,000 నోటిఫికేషన్స్తో 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజే ప్రారంభించండి, ఇప్పుడే ప్రారంభించండి. రేపటి మీ విజయానికి బాటలు వేసుకోండి. చదవండి, చదివితేనే విజయం చేరుతుంది. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. సో మనం కరెంట్ అఫైర్స్ని అందులో బాగానే టీచ్ చేస్తాం. కాబట్టి మీరు ప్రతిరోజు నవీన్ సార్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మనం ప్రతి అంశాన్ని 360 డిగ్రీస్లో బోధిస్తాము.